కాడి అంటే చిన్న పిల్లలకు కాడి పెడతారు తల్లిదండ్రులు. ఏ కాడి పెడతారు? చదువు. అవునా కాదా? సో వాళ్ళు చిన్నప్పుడే బ్యాగు వాళ్ళ మీద వేయడం స్టార్ట్ చేస్తారు. నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి? స్కూల్కి పోవాలి. ఇష్టంగా సంతోషంగా వెళ్తాడా? వాని వెయిట్ కన్నా ఎక్కువగా వాని బ్యాగ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది ఈ జనరేషన్లో. వీడు 20 కేజీలు ఉంటే వాని బ్యాగ్లో ఉన్న పుస్తకాలు 30 కేజీలు ఉంటాయి. ఆడు కాడో ఏమో కానీ బరువు అయితే ఎక్కువైనా ఉంటుంది వాని. అంటే ఆ కాడి మోస్తున్నప్పుడల్లా ఆ కాడిని బట్టి వాడు కాడిగా ఫీల్ అవుతాడు, కానీ అది ఒక ఉపయోగకరంగానే పనిచేస్తుంది. ఇది బాగా గమనించాను. ఎందుకంటే ఆ కాడి అప్పచెప్పింది తల్లిదండ్రులు కాబట్టి. కొంతమంది కాడి తల్లిదండ్రులు అప్పచెప్పకపోయినా కొంతమంది వాళ్ళ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ కాడిని అప్పచెప్పని కాడులు ఉంటాయి. అవేంటివో తెలుసా? మందు తాగుడు, సిగరెట్ చేయడం. ఇది ఒక కాడి. ఈ కాడి ఏంటంటే ఇష్టమైన కాడి. ఈ తల్లిదండ్రులు అప్పచెప్తారా? పెద్దలు అప్పచెప్తారా? ఏంది వీడు సుఖానుభావాన్ని ప్రేమించేటట్టుగా వీనికి ఒక కాడి సాతానుగాడు వీని మీద అప్పచెప్తాడు. అప్పుడు వాని అది లేకుండా ఉండలేడు. తల్లిదండ్రులు చిన్నపిల్లల విషయంలో అరే నువ్వు చదువు లేకుండా ఉండొద్దురా, ఖచ్చితంగా చదవాలని కాడి పెడతారు. అది ఉపయోగకరంగా పనిచేస్తారు. కానీ మనంతటా మనమే అనగా ఈ లోక సంబంధమైన శక్తుల ప్రభావం మన మీద పెట్టే కాడులు ఏంటంటే చెడు ప్రభావానికి గురి చేస్తుంది. ఆ కాడి అంటే అర్థం ఏంటంటే అది లేనిది నువ్వు బ్రతకలేవు అన్నట్టు అనిపించేదే కాడి. ఎంతమందికి అర్థమైంది? సిగరెట్కి అలవాటు అయినోడు అది లేకుండా బ్రతకలేనేమో అనే ఆలోచన కలిగిన వాడిగా పనిచేస్తాడు. తాగుబోతాడు ఆ తాగలేక ఉండలేనేమో అనే ఆలోచనతోని వాడు ముందుకెళ్తాడు. కొంత రకరకాలలో బంధకాల్లో పడిపోతుంటారు. వాళ్ళు ఏం మోస్తుంటారు ప్రజలంటే కాడిని మోస్తూ వాళ్ళు లోకంలో తిరుగులాడుతూ ఉంటారంట. అలాంటి సాతాను పెట్టిన కాడి ఈరోజు పగిలిపోవాలా? యేసుక్రీస్తు ప్రభు ఒక వచనం మాట్లాడతాడు. నేను మీపై పెట్టిన కాడి ఎలా ఉందంట? సులువుగా తేలికగా మీ మీద నేను కాడిని మోపాను. ఆ కాడే, దాని పేరే ప్రార్థన. హల్లెలూయా.